లోక్సభ ఎన్నికల్లో బీహార్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష కూటమి మెజారిటీ సీట్లపై కన్నేశాయి. మరి బీహార్ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కనుంది? లోక్సభ ఎన్నికల్లో బీహారీలు జై కొట్టేదెవరికి? ఎన్డీఏను గత ఎన్నికల్లో మాదిరిగానే మరోసారి ఆదరిస్తారా, లేక విపక్ష కూటమికి ఒక అవకాశం ఇస్తారా? బీహార్లోని పరిస్థితులు ఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి? బీహార్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ మొత్తం 7 దశల్లో జరగనుంది. బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 17, జేడీయూకి 16, ఎల్జేపీకి 6 స్థానాల్లో విజయం దక్కింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో విపక్ష కూటమి గెలిచింది. అయితే ఈసారి కూడా గతంలో మాదిరిగా బీహార్ను దాదాపుగా క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే బీహార్ విషయానికి వస్తే గతంలో మాదిరిగా అక్కడి ప్రజలు ఈసారి ఎన్డీఏ కూటమికి ఆ స్థాయి విజయం అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాల్లో మాత్రమే బరిలో నిలిచింది. అంటే బీజేపీ 17 స్థానాల్లో పోటీలో నిలవగా నితీష్ కుమార్ జేడీయూ నుంచి కూడా గతంలో గెలిచిన స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఎల్జేపీ మాత్రం ఒక స్థానాన్ని తగ్గించుకుని 5 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. మిగతా 2 స్థానాల్లో మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేస్తుందా లేదా అంటే ఈసారి ఎన్నికల్లో చాలా అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి చోటు చేసుకున్న పలు మార్పులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఓబీసీల అభ్యున్నతికి కృషి చేసిన కర్పూరి ఠాకూర్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం ఎన్డీఏ కూటమికి ప్రధానమైన అనుకూల అంశమే. అంతేకాదు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో పెద్దగా విభేదాలేమీ లేవు. అయితే రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్, ఆయన మేనమామ పశుపతి పారస్కు మధ్య మొదట్లో సీట్ల విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత పారస్ ఈ విభేదానికి తెరదించారు. ఆర్ఎల్జీపీ ఇప్పటికే ఎన్డీఏలో భాగమేనని, ఈసారి ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందంటూ మోదీతో తాను కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక బీహార్లో 7 దశల్లో పోలింగ్ ఉండడం ఎన్డీఏకు కలిసొచ్చే అంశమే. అన్ని దశల్లోనూ ప్రధాని మోదీ సహా ఇతర అగ్రనేతలు ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి లోక్సభ ఎన్నికల్లో గల ప్రతికూల అంశాలను పరిశీలిస్తే నితీష్ కుమార్ కూటమిని మార్చడం కీలకంగా ఉంది. తొలుత ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో కలిసి జట్టు కట్టిన నితీష్ కుమార్ ఆ తర్వాత విపక్షాలకు షాక్ ఇచ్చి ఎన్డీఏ గూటికి చేరారు. దీంతో నితీష్ కుమార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక చిరాగ్ పాస్వాన్ కూడా రామ్ విలాస్ పాస్వాన్ మాదిరిగా ప్రభావం చూపగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటితో పాటు 2019 ఎన్నికల సమయంలో ఉన్నప్పటి విధంగా ఎన్డీఏ కూటమిలో జోరు కనిపించడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బీహార్లో 63% ఉన్న ఓబీసీలు, 17% ఉన్న ముస్లింలు సంఘటితంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే బీజేపీకి ఈసారి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం పెద్ద సవాలే. దీంతో పాటు మోదీ హవా 2019లో కనిపించినంతగా ఈసారి కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులే ఉన్నాయి. ఇక విపక్ష కూటమి విషయానికి వస్తే కూటమిలోని పార్టీల మధ్య పెద్దగా ఐక్యత కనిపించడం లేదు. సీట్ల పంపకాలు మొదలుకుని ఎన్నికల ప్రచారం వరకు ఏ విధంగా చూసినా విపక్ష కూటమిలో ఐక్యత లేకపోవడం పెద్ద మైనస్. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు ఆ కూటమికి తీవ్ర సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు విపక్ష కూటమిని ఏ మేరకు విశ్వసిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విపక్ష కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో సీట్లను సైతం త్యాగం చేసింది. ఒక మాటలో
మాటల్లో చెప్పాలంటే కాంగ్రెస్ తన స్థాయికి మించి మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీల కోసం తగ్గింది. ఆర్జేడీకి 26 స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇక మిగతా 5 స్థానాలను వామపక్షాలకు కేటాయించింది. సిపిఐ, ఎంఎల్ 3 చోట్ల బరిలో దిగుతుండగా సిపిఐ, సిపిఎంలు చెరొక స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. 2019లో ఆర్జేడీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. విపక్ష కూటమి విషయానికొస్తే ఓబీసీ, మైనార్టీ ఓటర్లపైనే భారీగా ఆశలు పెట్టుకుంది. వామపక్షాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు ఉండడంతో వారి ఓట్లు కూడా విపక్ష కూటమికే పడే అవకాశాలున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదును పెడితే విజయం తమదేనని విపక్ష కూటమి భావిస్తోంది. ఇక సీట్ల పంపిణీ కారణంగా కాంగ్రెస్ ఆశావహులు కొందరు రెబల్స్గా మారారు. మరికొందరు రాజీనామా చేశారు. బీహార్ కాంగ్రెస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అజయ్ సింగ్ పార్టీని వీడడం పెద్ద దెబ్బే. కాంగ్రెస్ బలంగా ఉన్న ఔరంగాబాద్, పూర్నియా స్థానాలను ఆర్జేడీకి ఇవ్వడంతోనే కాంగ్రెస్ను పలువురు నేతలు వీడారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మెరుగ్గానే ఉన్నా ఆ పార్టీని అసంతృప్తుల బెడద వేధిస్తోంది. ఏదేమైనా విపక్ష కూటమి తాము ఐక్యంగా పనిచేసి అధిక స్థానాల్లో విజయం సాధించడమే ముఖ్యమని భావిస్తోంది. అయితే ప్రజల మద్దతును ఏ మేరకు కూడగట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో గత ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ కూటమి. అయితే ఈసారి విపక్ష కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఎన్డీఏ కూటమి ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.